ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జనం కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయే ఆట ఏది తెలుసా మీకు? ఒక్కసారి చూసాము, కనెక్ట్ అయ్యాము అంటే మనల్ని ఎమోషనలైజ్ చేసి ఇక సచ్చినట్టు వెంటొచ్చేలాగా చేయగలిగిన కెపాసిటీ అండ్ అట్రాక్షన్ ఉన్న స్పోర్ట్స్ ఏదో మీకు తెలుసా? పైగా కేవలం ఎంటర్టైన్మెంట్గానే కాదు, ఎమోషనల్గా, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా 3 రకాలుగా ఈ ప్రపంచాన్ని ఉర్రూతలూగించేంత శక్తి ఏ స్పోర్ట్కి ఉందో తెలుసా మీకు? ఎస్, సాకర్. ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతూ ఉంది కదా, చాలామంది కీటాక్స్లో అడుగుతూ ఉన్నారు వరల్డ్ కప్ గురించి చెప్పండి అని. నేను కేవలం ఆ వరల్డ్ కప్ గురించి మాత్రమే చెప్పట్లా. సాకర్ అనేది లైఫ్ని ఎలా డిపెక్ట్ చేస్తుంది అంటే ప్రతిబింబిస్తుంది, ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి మాట్లాడబోతున్నా. ఒక ఆటకి ఫైనాన్షియల్గాను, పొలిటికల్గాను ఎంత ఇంపాక్ట్ ఉంటుందో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇది మన పర్సనల్ లైఫ్ అండ్ యాటిట్యూడ్కి సంబంధించిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఒక స్పోర్ట్ ఎలాంటి పరిణామాలకి కారణమైంది, ఎంత ఎమోషనలైజ్ చేసే కెపాసిటీ ఉంది, ఇందులో ఎంత పాజిటివ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంత ఇంపాక్ట్ ఉన్న ఆట ఇండియాలో ఎందుకు అంతగా పాపులరైజ్ కాలేదు, నేను ఆ విషయం కూడా చెప్తా. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి మాట్లాడిన ఒక క్లిప్ చూపించి మరీ చెప్తా. అదేంటో వివరంగా చూడండి, చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్పా కదా, ఇది స్పోర్ట్సో ఎంటర్టైన్మెంటో మాత్రమే కాదు, ఇది లైఫ్ ఫిలాసఫీ. అందుకోసం మన జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి మనం మాట్లాడుకుని తీరాలి. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. ఫిఫా వరల్డ్ కప్, సాకర్ వరల్డ్ కప్ అనేసరికి ప్రపంచం అంతా పూనకం వచ్చినట్టుగా ఊగిపోవడం చూస్తూ ఉంటాం కదా. కొత్త కొత్త పాటలు వస్తూ ఉంటాయి, జనరేషన్స్ తరబడి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఆ మధ్యన ఎప్పుడో వాకా వాకా ఈ పాట గుర్తుంది కదా మీకు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇదివరకైతే సాంబా మ్యూజిక్ వినపడేది. సాంబా మ్యూజిక్ అంటే దక్షిణ అమెరికా కల్చర్, బ్రెజిల్ సంప్రదాయ మ్యూజిక్ వచ్చేది, ఆట కళ్ళప్పగించి చూసేలాగా చేసేది. అన్నిటికీ మించి మనల్ని ఎమోషనలైజ్ చేసేంత ఎబిలిటీ ఈ బంతికి ఉంది. మీకు తెలుసా, ఇదిగో ఈ బంతి, ఈ ఫుట్బాల్ గ్లోబ్కి ఒక రకంగా రిప్లికేషన్. అందుకోసమే మన జీవితం మీద ఈ ఆటకి అంత అథారిటీ, ఇంపాక్ట్ అండ్ పాపులారిటీ వచ్చినాయి. ఏం సంబంధం సాకర్కి, గ్లోబ్కి, మన లైఫ్కి? చూద్దామా ఒకసారి. నేను ఒక 4-5 పోలికలు చెప్తా, అంతకంటే ఎక్కువ మీరు చెప్పగలరు. కామెంట్లో చెప్పండి ఆ విషయం. మొదట నన్ను చెప్పనివ్వండి. అవేంటి అంటే, గ్లోబ్ ఎలాగైతే దేశాలని, ఖండాలని కలిపి కుట్టినట్టుగా కనపడుతుందో, ఇందులో కూడా ఈ ఫుట్బాల్లో 32 డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయి. వాటన్నింటినీ కలిపి కుడతారు. కుట్లేసే కదా తయారు చేసేది ఫుట్బాల్ని. అలాంటి రిప్లికేషన్ ఒకటి ఉంటుంది, ఆకారంలో కూడా గ్లోబ్ లాగా ఉంటుంది. అందుకోసం చెప్పాను అనుకుంటున్నారా? అదొక్కటే కాదు, ఎమోషనల్గా కూడా, లైఫ్ ఫిలాసఫీ పరంగా కూడా ఈ ఫుట్బాల్కి, లైఫ్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కొన్ని పాయింట్లు చెప్తాను నేను. ఒకటి, చాలామంది మనం జీవితం మనతో ఫుట్బాల్ ఆడేస్తుంది అంటూ ఉంటాం కదా, ఆ బతికే ఫుట్బాల్ అయిపోయింది అంటూ ఉంటాం కదా. అంటే ఒక సిమిలారిటీని మనకు తెలియకుండానే డ్రా చేస్తూ ఉన్నాం. ఎందుకని అలా పోల్చుకుంటాం? నెగిటివ్గానే చూస్తున్నామా? కాదు, అందులో పాజిటివిటీ కూడా ఉంది. తెలుసా మీకు ఎలాగా? చాలామంది అంటూ ఉంటాం కదా, ప్రెజర్ ఎక్కువైపోయింది నా మీద, ప్రెజర్ ఎక్కువైపోయింది నా మీద అని. ప్రెజర్ ఎక్కువైందా అని ఫుట్బాల్ని అడిగితే అదేం చెప్తుందో తెలుసా? ప్రెజర్ ఉంటేనే కదా బాస్ ఎగరగలుగుతాం, ప్రెజర్ తగ్గిన దగ్గర నుంచి ఎగరలేం ఎక్కువ అంటుంది. అంతే కదా, అందులో గాలి ఉంటేనే, ప్రెజర్ ఉంటేనే అది ఎగరగలుగుతుంది కదా. అంటే సైకలాజికల్గా ఏం చెప్తుంది? నీ మీద ఎంత ప్రెజర్ ఉంటే నువ్వంత ఎత్తుకి ఎగరాలి, ఎదగాలి. ఆ ప్రెజర్ని ఒక అవకాశంగా మలుచుకొని ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి అని చెప్పే ఫిలాసఫీ ఫుట్బాల్లో ఉంది. అందుకోసమే ఎదుటోళ్ళ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఛాంపియన్ స్పిరిట్ అనేది అంతగా నిద్రలేస్తుంది. ఆ డిఫెన్స్ను బ్రేక్ చేసి గోల్ చేయాలి అని మెస్సీ లాంటి వాళ్ళు, రొనాల్డో లాంటి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు కదా. అవునా? ఇది లైఫ్కి, ఫుట్బాల్కి ఉండే పోలిక నెంబర్ 1. ఇక రెండోది, లైఫ్లో చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి, చాలా లిమిటేషన్స్ వస్తూ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు కనపడుతూ ఉంటాయి. అన్నిటికీ మించి సక్సెస్ అయిపోయాము, దగ్గరకు వచ్చేసాము అనుకునే టైంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. సాకర్ కూడా అంతే. మీరు చూడండి, గోల్ పోస్ట్ని రీచ్ అయిపోతున్నారు, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, ఇక ఒక్క కిక్తో ఆట మారిపోతుంది అనే టైంకి బంతి ఎక్కడుందో తెలుసుకోవడానికి కొన్ని సెకండ్లు పడుతుంది. అంతే. ఇది లైఫ్కి, సాకర్కి ఉండే సిమిలారిటీ. అంతా అనుకున్నట్టుగానే ఉంటుంది, కానీ ఏది నీ నియంత్రణలో లేని పరిస్థితి. లైఫ్ అంటే ఇదే అనే లెసన్ని, సబ్జెక్ట్ని మనకి సాకర్ టీచ్ చేస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2. ఇక మూడోది, లైఫ్కి ఉండే లిమిటేషన్స్. మనం చాలా చేయాలనుకుంటాం, కానీ సపోర్ట్ లేకనో, ఫైనాన్షియల్గా ఆ దన్ను లేకనో, లేదంటే అవకాశాలు రాకనో, రకరకాల లిమిటేషన్స్తోనో
స్ట్రగుల్ అవుతూ ఫైట్ చేస్తూ ఉంటాం కదా. సాకర్లో కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది తెలుసా. మనిషి అంటే కాళ్ళు చేతులు ఉన్నాడు కదా, కానీ సాకర్లో చేతులు వాడకూడదు. నువ్వు తల వాడచ్చు, కాళ్ళు వాడచ్చు, నువ్వు ఎంత జంప్ చేయగలుగుతావో అంత చేయొచ్చు కదా. అంటే ఏంటి అర్థము, నీకు ఇన్హెరిటెంట్గా సిస్టంలోనే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఆ లిమిటేషన్స్ని దాటి ఎలాగ గెలుస్తావు, ఆ లిమిటేషన్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు అని ఈ సాకర్ చెప్తుంది మనకి. అందుకోసమే ఆ చేతులు వాడకపోవటం అనేది మనకి లైఫ్లో ఉండే చేతికి అందని అవకాశాలకి ప్రతీక. మరి నీకు అవకాశం అందకపోయినా కానీ ఎలా అందిపుచ్చుకోవాలి అనేది నీ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది కదా. అందుకోసం దానికి దీనికి ఒక పోలిక ఉంటుంది. ఆ తర్వాత సాకర్ కలిసి బతకడం గురించి కూడా ఒక సందేశం ఇస్తుంది తెలుసా మీకు. పాస్ చేయటం అంటారు కదా, బాల్ గోల్ పోస్ట్లో కొట్టేవాళ్ళు ఒకళ్ళైతే ఎఫిషియెంట్ పాసెస్ ఎవరు చేశారు, ఎన్ని చేశారు అనే దానికి కూడా ప్రత్యేకమైన మార్కింగ్ ఉంటుంది సాకర్లో. లైఫ్ కూడా అంతే, మన ఒక్కళ్ళమే గోల్ చేయలేం కదా. మన కుటుంబమో, మన టీమో, మన సన్నిహితులో, మన ఊరు వాళ్ళు, ఏదో ఒక యూనిట్ పేరు ఏదైనా పెట్టుకోండి, వాళ్ళందరితో కలిసే కదా లక్ష్యాన్ని సాధించాలి. అలాగా నువ్వు కలిసి బతికితేనే సాధించగలుగుతావు అనే విషయాన్ని లైఫ్ చూపిస్తుంది. లైఫ్కి ఆ లెసన్ సాకర్. నువ్వు గోల్ కొట్టాలంటే ఇదిగో ఇలాగా అందరితోనూ కలిసి పాస్ అందుకుంటేనే నువ్వు లైఫ్ టెస్ట్లో పాస్ అవుతావు అనే మెసేజ్ని సహకరిస్తుంది. అందుకోసమే మనకి తెలియకుండానే మన బాడీలో రక్తాన్ని ఉరకలెత్తించేంత కెపాసిటీ సాకర్కుంది. ఎందుకంటే ఇన్హెరిటెంట్గా మన లైఫ్ నుంచి, ఈ భూగోళంలో ఉండే స్పిరిట్ నుంచి పుట్టింది ఆట. ఇక వీటన్నిటితో పాటు మనం చాలాసార్లు డిస్గ్రేస్ఫుల్గా ఫీల్ అయ్యే సందర్భం ఒకటి ఉంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వై మీ అని మాట్లాడుకుంటాం కదా. లైఫ్ అన్నిసార్లు ఫెయిర్గా ఉండదు మనతో అంటూ ఉంటాం కదా. సాకర్లో కూడా అంతే. సాకర్లో రిఫరీ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు, అంపైర్ అనమాట. ఆయన చాలా అన్ఫెయిర్గా ఉన్నాడు, జాతకాలని తారుమారు చేశాడు అని మాట్లాడుకునే సందర్భాలు వెరీ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ కదా, చాలా లేజర్గా సాగుతుంది. సాకర్ అలా కాదు కదా, మినిమం ఆ 90 నిమిషాల్లోనే చేయాలి. అంటే అంత హెక్టిక్ ప్రెజర్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాగే ఆ డెసిషన్స్ కూడా చాలాసార్లు అన్ఫెయిర్గా ఉంటాయి. ఊహించినట్టుగా రెడ్ కార్డు పడుతుంది. అంటే లైఫ్ ఈజ్ అన్ఫెయిర్ అన్నట్టుగా రెఫరీ ఈజ్ అన్ఫెయిర్ అనిపించే సందర్భాలు చాలానే ఉంటాయి. ఇంత సిమిలారిటీస్ ఉండబట్టే సాకర్కి లైఫ్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. పైగా మనిషిని సాకర్ అంత ఎమోషనలైజ్ చేయగలిగే ఆట ఇంకోటి లేదేమో అనిపిస్తుంది. ఎమోషన్ అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట జిదాన్ వర్సెస్ మెట్రజ్జి గొడవ తెలుసా మీకు. ఫైనల్లో ఫ్రాన్స్ ఇటలీ ఫైనల్లో కొట్లాడుతూ ఉన్నాయి. ఫ్రాన్స్ ఫేవరెట్ అనుకున్నారు అందరూ. అనుకున్నట్టుగానే జిదాన్ కెప్టెన్ గోల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మెట్రజ్జి ఇటలీ తరఫున గోల్ చేశాడు కదా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన గొడవ, అసలు ఫ్రిక్షన్ ఎక్కడ పుట్టింది అనేది తెలియకముందే జిదాన్ గుండుతో మెట్రజ్జిని గుండెల్లో గుద్దాడు కదా. ఇది సాకర్లో మోస్ట్ ఐకానిక్ మూమెంట్. ఎస్, చూశారు కదా. ఇలా ఎందుకు జరిగింది అనే విషయం బయటికి రావడానికి కొన్ని ఏళ్లు పట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఆ గుండుతో గుద్దేసరికి జాతకాలు తారుమారైపోయినాయి కదా. రెడ్ కార్డు వచ్చేసింది జిదాన్కి. అంత ఛాంపియన్ ప్లేయర్ కెప్టెన్ లేకపోయేసరికి ఫ్రాన్స్ డీలా పడింది. పెనాల్టీ షూట్అవుట్లో ఇటలీ వరల్డ్ కప్ గెలిచింది కదా. అంటే ఒక్క ఎమోషనల్ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అయిన ఆ భావోద్వేగం ఫ్రాన్స్ ఫుట్బాల్ తలరాతను మార్చేసింది. ఈ ఆట జీవితాలని ఎంతగా ప్రభావితం చేస్తుంది, పరిణామాలని ఎంతలా శాసిస్తుంది, ఎంత ఎమోషనలైజ్ చేస్తుంది అని చెప్పిన డిఫైన్ చేసిన సందర్భం ఇది. ఆ తర్వాత ఎప్పుడో మెట్రజ్జి చెప్పాడు, నేను ఎమోషనలైజ్ అయిపోయి జిదాన్ సిస్టర్ని పర్సనల్గా కామెంట్ చేశా, అందుకని అతని కోపం వచ్చి గుద్దాడు. అఫ్కోర్స్ అలా ఎమోషనలైజ్ చేయడం వల్ల మా టీం ఛాంపియన్ అయింది అని కూడా చెప్పాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అని అనుకోలేమో ఒక రకంగా. లైఫ్లో కూడా అంతే కదా, ఎదుటోళ్ళని రెచ్చగొట్టి టెంప్ట్ చేసి ఉచ్చులో పడేలాగా చేసి అవకాశాలు తన్నుకుపోతుంటారు కదా. అందుకే సాకర్లో లైఫ్ కనపడుతుంది అని అంటాను నేను. మరి కేవలం ఎమోషనల్ ఆస్పెక్ట్సేనా, ఫైనాన్షియల్గా పొలిటికల్గా ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలుసా సాకర్లో. అసలు సాకర్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతాం. సాకర్ వరల్డ్ కప్ గెలిచిన ఛాంపియన్కి వచ్చే డబ్బు అక్షరాల 480 కోట్లు ఏమో ఇండియన్ కరెన్సీలో. అమ్మో, నోరెళ్ళబొట్టి చూసేంత డబ్బులు కదా. మనం మామూలుగా ఐపీఎల్ అసలు డబ్బుల మయమంటూ ఉంటాం. ఐపీఎల్లో ఛాంపియన్కి ఇచ్చేది 22 కోట్ల ఎంత, మరి 480 కోట్లు అంటే ఎంత మొత్తం ఇమాజిన్. అది ఒకటే కాదు, ఒక సాకర్ టోర్నమెంట్లో వరల్డ్ కప్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా. పార్టిసిపెంట్స్కైనా, గోల్డెన్ బూట్ లాంటి అవార్డులకైనా వీటన్నిటికీ ఎంతో తెలుసా, అక్షరాల 8,500 కోట్లు సుమారుగా. అంటే ప్రైజ్కే అంత ఖర్చు పెడుతున్నారు అంటే ఏర్పాట్లకి ఇంకెంత ఖర్చు అవుతుంది, అసలు మార్కెట్ ఎంత ఉంటుంది. అందుకోసమే ఇంత డబ్బు ఉంది కాబట్టే
సాకర్ అనేది వరల్డ్ వైడ్గా ఇంత ప్రభావం చూపిస్తూ ఉంది. అందులో పార్టిసిపేట్ చేసేది 48 కంట్రీలే, అంటే 4వ వంతు. కానీ ప్రపంచమంతా కళ్ళప్పగించి అటే చూస్తూ ఉంటుంది కదా. పైగా పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా సిన్స్ బిగినింగ్ 1930లో వరల్డ్ కప్ అనే టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా సాకర్కి ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది కదా. అప్పట్లో 1930sలో ముస్సోలిని ఫ్యాసిజం ప్రమోషన్కి సాకర్ని వాడాడు, వరల్డ్ కప్ని వాడుకున్నాడు అనే ఆరోపణలు ఉంటాయి. ఆ తర్వాత 70sలో 2 జర్మనీల మధ్య ఫ్రిక్షన్ ఉన్నప్పుడు, కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ సాకర్ వరల్డ్ కప్లో రిప్లికేట్ అవుతూ ఉండేది. అన్నిటికీ మించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సంక్షోభం ఉన్నా కానీ వరల్డ్ కప్లో ఒక ఎగ్జాంపుల్, ఒక నమూనా ఏదో ఒకటి కనపడుతుంది. నాకు ఇలాంటి సందర్భం వస్తే 98 వరల్డ్ కప్ గుర్తొస్తుంది. అప్పుడు అంతే కదా, అమెరికా ఇరాన్కి మధ్య అప్పుడు కూడా సెగలో పొగలో వస్తూ ఉన్నాయి. ఆ 2 దేశాలకి సాకర్ మ్యాచ్ పడింది. డిప్లొమాట్స్ ఏమన్నారు, ఒక రకంగా ఫీల్డ్లో ఎవరు గెలుస్తారో డిప్లొమసీలో వాళ్ళది పై చేయేందుకు అవకాశం ఉంది అని చెప్పారు కదా. చెబితే తీరా అమెరికా ఓడింది, ఇరాన్ గెలిచింది. అఫ్కోర్స్ ఆ మాటని నిజం చేస్తూ ఆ తర్వాత ఇరాన్ని కట్టడి చేయడంలో అమెరికా వెనక్కి తగ్గింది కదా. అంటే జియో పొలిటికల్ సినారియోలో కూడా ఫుట్బాల్కి తిరుగులేని రిజంబ్లెన్స్ అండ్ ఇంపాక్ట్ ఉన్నాయి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. అంటే లైఫ్ పరంగా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, పొలిటికల్గా చూసినా ఇంత ఇంపాక్ట్ ఉంది కదా ఈ ఆటకి. మరి ఇండియాలో ఎందుకు లేదు ఈ ఆట ఎక్కువగా? లేదంటే చాలామంది కోపం వచ్చేస్తుంది, ఉంది అని చెప్తారు. ఆ మాటకు వస్తే ఇండియాలోనే కాదు, మొత్తం ఏషియా కాంటినెంట్లో కూడా సాకర్ ఇంపాక్ట్ రిలేటివ్లీ తక్కువే, యూరోప్తోనూ, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాతో పోలిస్తే. కారణం ఏంటి? చాలా రీజన్స్ ఉంటాయి. కల్చరల్గా సాకర్తో మనం ముడిపడింది తక్కువ. ఆ తర్వాత ఏషియాలో, అఫ్కోర్స్ ప్రపంచంలో అనుకోండి, ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇండియా కదా. మనం అందరం క్రికెట్ వెంట పడిపోతూ ఉన్నాం. అందుకని సాకర్ డామినెన్స్ అనేది ఏషియాలో కనపడదు. కొరియా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు ఆడుతూ ఉంటాయి. వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేషన్ బాగానే ఉంది ఏషియా కంట్రీస్ నుంచి. కానీ గెలిచేంత స్థాయిలో మాత్రం ఉండదు. మన పక్కనున్న చైనా అయితే ఫుట్బాల్ ఆడతారు, కానీ అక్కడ కూడా జిమ్నాస్టిక్స్ వాళ్ళ ఫిజికల్ క్యాలిబర్ని ఎలివేట్ చేసి దేశానికి కాన్ఫిడెన్స్ తెచ్చే ఒలింపిక్స్ మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. చిన్నప్పటి నుంచే, ఎప్పుడు 5-6 ఏళ్ల టైం నుంచే ఒలింపిక్స్ కోసం అక్కడ ఆటగాళ్ళని గ్రూమ్ చేసేంత స్పోర్టింగ్ కల్చర్ ఉంది చైనాలో. అందుకోసం సాకర్ వెనకబడింది. మరి మన దగ్గర ఏం కల్చర్ ఉంది? పాన్ మసాలాలు యాడ్లు ఇచ్చి ఐపీఎల్ పేరుతో వేల కోట్ల టర్న్ ఓవర్ ట్యాక్స్ ఫ్రీగా చేసుకునేంత ఫెసిలిటీ ఉందా మన దగ్గర? రోషం వచ్చేస్తుంది చాలామందికి. కానీ వాస్తవం అయితే అదే కదా. ఫుట్బాల్ లాంటి ఆటల మీద మనకున్న అవగాహన ఎంత అని చెప్పడానికి ఒక బయట చూపిస్తా అని చెప్పా కదా. గౌరవనీయ కేంద్ర మంత్రి బయట అది చూడండి, మన్సుఖ్ భాయ్ మాండవీయ ఏమన్నారు? మోహన్ బెగన్, ఈస్ట్ బెంగాల్. దేశంలోనే చాలా హిస్టరీ ఉన్న, పాపులారిటీ ఉన్న మోహన్ బగాన్ అనే జట్టు పేరు చెప్పడానికి ఆయనకి నోరు జరగలేదండి. ఆయన కేంద్ర క్రీడా మంత్రి. రోషం వచ్చినా కానీ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఇంతకంటే ఐకానిక్ మూమెంట్ ఏముంటుంది మనకి? అంటే మన ప్రభుత్వానికి, మన క్రీడలకి ఎంత వెయిటేజ్ ఉంది సాకర్ లాంటి ఆటలకు కానీ, అసలు స్పోర్టింగ్ కల్చర్కి కానీ అని చెప్పడానికి ఇది ఉదాహరణ చాలు కదా. ఒలింపిక్స్ వచ్చిన ప్రతిసారి ఇంత జనాభా ఉంటే 4 మెడల్స్ అయినా 5 మెడల్స్ అయినా అని ఒక వారం 10 రోజులు మీడియాలో రాస్తారు. ఉస్సూరు అన్నట్టుగా నటిస్తుంది అధికార యంత్రాంగం, అధికారంలో ఉన్నవాళ్ళు. అంతే తప్ప నీకు ఒక స్పోర్టింగ్ కల్చర్ నేర్పడానికి కానీ, గ్రౌండ్ లెవెల్ నుంచి చిన్నప్పటి నుంచి నిన్ను ఆటల్లో తీర్చిదిద్దడానికి కానీ ఏర్పాట్లు కానీ, ఫెసిలిటీలు కానీ, అకాడమీలు కానీ, అన్నిటికీ మించి ఎఫర్ట్ కానీ ఎక్కడైనా పెడతామా? ఒకవేళ ఏదైనా అకాడమీ స్టార్ట్ అయిందంటే కుళ్ళు రాజకీయాలు. మనం క్రికెటింగ్ బాడీస్లో చూస్తూ ఉంటాం, స్టేట్ నుంచి ఆటతో సంబంధం లేనివాడు లింగమంటూ నడుస్తూ ఉంటారు వాళ్ళు. అది చూస్తే అర్థమైపోద్ది ఈ ఆటకి, ఆ పర్సనాలిటీకి మ్యాచ్ కాదని. కానీ అలాంటి వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. రూల్ చేయటం కాదు, అది రూయిన్ చేయటం, నాశనం చేయటం కదా. అందుకోసమే మన దగ్గర స్పోర్ట్స్ కనపడదు. అవునా కదా? డిఫర్ అయితే కనుక దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటో మీరు చెప్పండి చూద్దాం. ఇంత చెప్పిన తర్వాత సాకర్ చెప్పే లైఫ్ లెసన్, చూపించే పర్సనాలిటీస్ ఎలా ఉంటాయో కూడా కొంచెం మాట్లాడుకోవాలి మనం. మామూలుగా సాకర్లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంత వైబ్రేషన్, ఇంత కరెంట్ ఉండటంతో పాటు డబ్బు కూడా ఉంది కదా. అందుకోసం చాలాసార్లు సాకర్ సూపర్ స్టార్స్ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిజాస్టరస్గా ఉందేమో అనిపించే ఎగ్జాంపుల్స్ మనకి చాలా కనపడతాయి. అంటే ఫేము, పాపులారిటీ, అంతులేని డబ్బు ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్ మాత్రం డిజాస్టరస్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని డిగో మారడోనా లాంటి ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఫ్యాన్స్ కోపం రావక్కర్లా, ఆయన ఎంత పాపులర్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయరో పర్సనల్ లైఫ్లో అంతే కాంట్రవర్షియల్ కదా. డిగో దేవుడిచ్చిన వరం అన్నట్టుగా దక్షిణ అమెరికానే కాదు,
ప్రపంచం మొత్తం ఆయన ఆరాధించింది. కానీ ఆయన వ్యక్తిగత అలవాట్లు కానీ జీవన శైలి కానీ ఏమాత్రం ఫాలో అవ్వడానికి ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కదా. ఇలాంటి పర్సనాలిటీలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫిట్నెస్లోనూ పర్సనల్ గ్రోత్లోనూ యాటిట్యూడ్లోనూ ఐకాన్ అనిపించేలాగా ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిగో మారడానోకి క్వైట్ ఆపోజిట్లో. మొదట్లో చెప్పా కదా, మెస్సీ అయినా రొనాల్డో అయినా. మెస్సీ అయితే చాలాసార్లు ఆ టాటూలు ఆ ఫ్యాషనబుల్ ట్రెండ్స్కి చాలా దూరంగా ఉన్నట్టు డౌన్ టు ఎర్త్ అన్నట్టు కనపడతాడు. ఇండియా కూడా రీసెంట్గా వచ్చి ఉన్నాడు కదా, పైగా టాటా లాంటి బ్రాండ్లకి ఆయన అంబాసిడర్గా కూడా ఉన్నాడు. అందుకోసం మన వాళ్ళకి మెస్సీ తెలుసు. పైగా హ్యూమన్ ఎబిలిటీకి లిమిటేషన్ లేదు, నీ పర్సనాలిటీ చిన్నదైనా కానీ ఇంపాక్ట్ బ్రహ్మాండంగా క్రియేట్ చేయొచ్చు అని చూపించి సెట్ చేసే ఎగ్జాంపుల్ మెస్సీ. అదే క్రిస్టియానో రొనాల్డో అయితే స్లమ్ నుంచి వచ్చి ఉండొచ్చు, డౌన్ ట్రాడన్ అయి ఉండొచ్చు, కానీ ఎబిలిటీ ఉంటే కెపాసిటీ ఉంటే నువ్వు ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు అని చూపించిన పర్సనాలిటీ. అన్నిటికీ మించి జనరేషన్స్ని తయారు చేయడంలోనూ ఐడియల్గా నిలబడడంలోనూ క్రిస్టియానో రొనాల్డో ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడు అని తన కొడుకుని గైడ్ చేసిన తీరే మనకి చూపిస్తుంది. మరో సందర్భంలో మాట్లాడతా. ఇంత చెప్పిన తర్వాత నేనైతే ఎక్కువగా చూసిన ఫాలో అయిన ఫుట్బాలర్ ఎవరు అంటే బ్రెజిల్లో ఒక రొనాల్డో ఉండేవాడు కదా, ఆ రొనాల్డోని నేను ఎక్కువ చూసుంటా. బహుశా ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే ఆయన చాలా తక్కువ టైం వరల్డ్ కప్స్లో కనిపించాడు. 3 వరల్డ్ కప్స్లోనే కదా, 94, 98 అండ్ 2002. ఆ 3 వరల్డ్ కప్స్లో 2 సార్లు బ్రెజిల్ ఛాంపియన్, ఒకసారి రన్నర్ అప్. అంటే అది బ్రెజిల్కి పీక్ టైం అనమాట. రొనాల్డో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఫీఫా వరల్డ్ కప్స్లో బ్రెజిల్ డామినేషన్ కూడా పడిపోయింది కదా. లాస్ట్ టైం 2002లోనే గెలిచింది బ్రెజిల్ వరల్డ్ కప్. ఆ తర్వాత ఇప్పటివరకు గెలవలా. మన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే క్రికెట్లో ఆస్ట్రేలియా ఎలాగో సాకర్లో బ్రెజిల్ ఎలా కదా, మరి ఈసారైనా బ్రెజిల్ ముందుకొచ్చి లాస్ట్ గ్లోరీని రిక్లెయిమ్ చేస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా. బహుశా సమాధానం అయ్యుండొచ్చేమో. మీరైతే ఏమంటారు? సాకర్ గురించి ఇంత మాట్లాడుకున్న తర్వాత సాకర్కి లైఫ్కి ఉన్న సిమిలారిటీ చూస్తే మీకైతే ఏమనిపించింది? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.